సార్ ఈ మొత్తం స్టోరీలో ఇంకొక పాత్ర మెయిడ్, మోహన్ బాబు గారి ఇంట్లో ఉన్న మెయిడ్ ఒక వీడియో బయటకు రావడం, అది మొత్తం వైరల్ అవ్వడం, ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇంకొంతమంది లేదు ఇది మోహన్ బాబు గారు ప్లానెడ్ గా ఆమెతోటి ఈ విధంగా చెప్పించారన్న వార్తలు కూడా వినిపించాయి సార్. ఈ మెయిడ్ విషయంలో మీరే విధంగా మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఒకటండి, ఆవిడ బయటకు చెప్పిన దానిలో వాళ్ళకి ఇబ్బందికరమైన ప్రకటనలు ఏం లేవు. అవును. మనోజ్కి నెగిటివ్ గానే ఉంది. అవును. మనోజ్కి వ్యతిరేకంగా నడిచినటువంటి వీడియో. అయితే అందులో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళ స్టాఫ్ల మధ్య వైరముగా ఆవిడ కొంత ఎస్టాబ్లిష్ చేశారు ఆ వీడియో. అదే ఆవిడకి కలిగిన అభిప్రాయం కావచ్చు. అది చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే తండ్రి పట్ల ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటాడు విష్ణుబాబు అని చెప్పింది ఆవిడ. తండ్రి గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన ఎంత దాకా అయినా వెళతాడు అనే మాట వాడింది ఆవిడ. అంటే వాళ్ళు అలా కనిపించి ఉండొచ్చు అమ్మాయికి. ఓవర్ ప్రొటెక్టివ్ అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఎలిగేషన్ కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు మోహన్ బాబుని. ఆ కంట్రోల్లోకి తీసుకునే క్రమంలో ఆయన పట్ల ఆయన చుట్టూ ఒక కవచం నిర్మించే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా. అది చేశారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయి అక్నాలెడ్జ్ చేసింది ఆ విషయాన్ని. అలా ఎందుకు చూడరు ప్రపంచం? సో ఆవిడ పైకి విష్ణుకి ఉపయోగపడేలాగా మాట్లాడినప్పటికీ దానిలో అండర్ కరెంట్ గా మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు అనే ఎలిగేషన్ కి బలం చేకూర్చే మాటలే ఉన్నాయి. ఈ స్టాఫ్ మధ్య ఘర్షణలు ఉన్నాయి. అలాగే ఆ మధ్య వాళ్ళు మనోజ్ విష్ణు స్టాఫ్ మీద చేసినటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ తర్వాత ఆయన అవన్నీ తప్పు అన్నాడు. ఒక గొడవ జరిగింది. అంటే తన స్టాఫ్ మీద వాళ్ళు వచ్చి దాడి చేశారు, ఇలా బంధువుల మీద దాడి చేయటం ఒక కల్చర్ అయిపోయింది మా ఇంట్లో అనే ఆయన మాట బయటకు వచ్చింది ఆయన వాయిస్తోనే. ఆయనే వాంటెడ్ గా లీక్ చేశాడు. అది లీక్ చేసిన తర్వాత కాదన్నాడు. సరే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని ప్రపంచం కూడా వదిలేసింది. దాని మీద మీడియా మాట్లాడటం మీద ఆయనకు ఒక వ్యతిరేకత ఏర్పడింది. ఆ టైంలో మీడియా మీద కూడా ఒక జోక్ వేసాడు. తర్వాత మా ఇంట్లో ఏం జరుగుతోందో నన్ను అడుగుతారేంటి, TV9కి వెళ్ళి అడగండి అన్నాడు ఆయన చిరాగ్గా మనోజే. అంటే ఆ టైంలో మనోజ్ని తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఏదో చేసి ఉంటాడు విష్ణు గారు. అది కూడా అమ్మాయి ఎస్టాబ్లిష్ చేసింది పని మనిషి. మొన్న పండగకు వచ్చి వాళ్ళ అమ్మాయి చేతిలో 1,00,000 రూపాయలు పెట్టి వెళ్ళారు. ఇలా వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వ్యూహం ప్రకారం ఇతని కంట్రోల్లో తీసుకోవటానికి. అయితే ఇతనికి కోర్ మీద చిరాకు ఉంది. ఒకటేమో కోర్ అంటే నా ఉద్దేశంలో వీళ్ళ కోర్ బిజినెసెస్ లో ఆయన ఓవర్ గా వెడుతూ అంటే ఇంకెవరికి సంబంధం లేకుండా అది కేవలం తన పర్సనల్ బిజినెస్ గా మార్చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కేవలం సంతకందారులుగా మార్చేసి దానిలో వస్తున్నటువంటి డబ్బుల్ని తన ప్రాజెక్టులోకి డైవర్ట్ చేసేసుకుని ఒక స్కామ్ నడుస్తోంది అక్కడ. విద్యార్థులు కూడా సాటిస్ఫైగా లేరు. ఎందుకంటే మీరు బిగ్ వెంచర్స్ చేస్తున్నారు ఈ బిజినెస్ మీద నుంచి, అందుకని మీ గోల్స్ పెద్దవి కాబట్టి మీరు ఆ టార్గెట్ని వీళ్ళ మీద రుద్దుతున్నారు, దాంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది లాంగ్ రన్ లో ఇన్స్టిట్యూషన్కి ప్రమాదం అని అనుకోవచ్చు కదా మనోజ్. అనుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడతానన్నాడు, అది వాయిదా పడింది. మేబీ దానిలో ఇవన్నీ చెప్పుండేవాడేమో. చెప్తాను అని అన్నాడు, చెప్తాడని ప్రపంచం అనుకుంది కానీ ఆగారు. ఇలా ఉంది. అంటే ఆ పని మనిషి ఆవిడ మాట్లాడింది వాళ్ళకి మంచిగా జరిగేటట్టుగా కనిపించినప్పటికీ దానిలో కొన్ని ఇంపార్టెంట్ లీకేజెస్ ఉన్నాయి వీళ్ళ ఆర్గ్యుమెంట్కి ఉపయోగపడేవి. ఆ అమ్మాయికి తెలిసి ఉంది, వాంటెడ్ గా కాన్షియస్ గా చేయించారు అనే మాట అంటున్నారు కానీ ఆ అమ్మాయికి తెలియకుండా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అమ్మాయితో పర్సనల్ రిలేషనో లేకపోతే బంధుత్వమో మరొకటో ఫ్రెండ్షిప్ లేదు తెలిసిన తరము ఉన్నటువంటి ఒక పర్సన్ ని యువతలు నుంచోబెట్టి ఒక హిడెన్ కెమెరా పెట్టి షూట్ చేశారనేది అర్థమవుతోంది. అది అంటే అక్కాయి ఏం జరిగింది అని పక్కింట్లో పనిచేసేవాడు ఆవిడతో మాట్లాడవచ్చు. ఏంటి గొడవ పొద్దు నుంచి వాళ్ళతో ఆవిడ దాచిపెట్టదు కదా, తన మనసులో మాట చెప్తుంది. అతన్ని వ్యూహాత్మకంగా ఆ మాట అడిగించి ఒక హిడెన్ కెమెరా పెట్టి షూట్ చేసి ఉంటారు. ఆ వీడియోనే బయటకు వచ్చింది. ఆవిడకి
ఆ వీడియో చూసిన తర్వాత భయం వేసి ఉండొచ్చు. ఉమ్, వీళ్ళు అసలే ఎవరి స్టాఫ్ వాళ్ళు, ఎవరి బౌన్సర్లు వాళ్ళకి ఒక 3 ప్రైవేట్ ఆర్మీస్ ఉన్న ఏరియాలో ఆవిడ ఇంకో మాట వాడారు. అందరి ఫోన్లు తీసేసుకున్నారు, నా ఫోన్ నా మీద ఉన్న నమ్మకంతో తీసుకోలేదు. ఉమ్, అంటే చాలా ఇళ్లలో జరుగుతుంది. ఓకే. పెద్ద ఇళ్లలో లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేదు. ఉమ్, బయట సెక్యూరిటీ దగ్గర ఫోన్ పెట్టి వెళ్ళి పని చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఓకే. నా ఫోన్ అలా డిపాజిట్ చేయలేదు అనేది చెప్పింది ఆ అమ్మాయి. ఉమ్, అంటే నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి అని తెలిసి ఒక లెవెల్లో ఆ అమ్మాయికి ఒక లింక్ ఉంది వాళ్ళతో. ఉమ్, భయపడి ఉండొచ్చు. ఇది ఓపెన్ అయ్యేసరికి వీడియో వాళ్ళు ఎలా తీసుకుంటారు దీన్ని, ఉమ్, వాళ్ళ రియాక్షన్ ఏదైనా వైలెంట్గా ఉంటే అని ఆలోచించి ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనే వార్త వచ్చింది కదా, ఉమ్, ఆ వార్తకి లీడ్ అది. ఓకే. భయపడి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా. ఉమ్, తర్వాత సర్లే ప్రపంచం అంతా మాట్లాడుతోంది కదా, అంతకు మంచి భిన్నంగా మనం ఏం మాట్లాడలేదు, ఉమ్, ఇన్ కేస్ ఎవడైనా ఆర్గ్యుమెంట్కి వస్తే మనం ఇది చెప్దామని అనుకుని ఉంటుంది. ఓకే. నేను నెగిటివ్గా చెప్పలేదు బాబు, వాళ్ళకి అనుకూలంగానే చెప్పారు, నా మీద కిందకు వస్తున్నారు అనటానికి ఒక ఎలిబి ఉంది ఆవిడకి. ఉమ్, అందుకని కొంచెం కాన్ఫిడెన్స్తో నిలబడి ఉంటుంది, కానీ మొదట భయపడి ఉంటుంది. అవును. ఆ భయపడటమే అలా కనిపించింది మనకి. ఓకే. సో ఆ పని మనిషికి అలా అమ్మాయిని మార్కెట్లో పెట్టేసినట్టే కదా వీళ్ళు. అవును. ఒకళ్ళు షూట్ చేశారు ఆ వీడియో, మొత్తం మీడియాలో సర్క్యులేట్ అయింది, అంతా ఫోకస్ అయింది. ఉమ్, ఏ యూట్యూబ్లో చూసినా అమ్మాయే కనిపించింది. ఉమ్, సో ఆ అమ్మాయి పర్సనల్ ప్రైవసీకి, ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయి ఏరియాకి వెళ్ళిపోయి ఉమ్, ఆ అమ్మాయితో మాట్లాడించి రికార్డ్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసే హక్కు ఎవరికి లేదు. అవును. ఆ అమ్మాయికి చెప్పకుండా, ఆ అమ్మాయి నోటీసులో విషయం లేకుండా, తనకి తెలియకుండా తను మీడియాలో కనిపిస్తే దాన్ని లీగల్గా ఛాలెంజ్ చేసే రైట్ ఉంది ఆ అమ్మాయికి. ఉమ్, పర్సనల్ ప్రైవసీకి భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది, వ్యక్తి స్వేచ్ఛకి. ఉమ్, దాన్ని వైలేట్ చేసినట్టుగా భావించి కేసు వేయొచ్చు మీడియా మీద. ఓకే. ఏ యూట్యూబుల్లో ఇది దర్శనం ఇచ్చిందో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసే హక్కు ఉంది ఆ అమ్మాయికి. కానీ తను డిస్ప్యూట్ కాకూడదని ఆగిపోయి ఉండొచ్చు. ఉమ్, దీన్ని లీడ్గా తీసుకుని రియాక్షన్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారే డిజైన్ చేసి ఈ వీడియోని బయటకు వదిలాడని వ్యాఖ్యాతలు అంటున్నారు. ఉమ్, అందులో పూర్తి వాస్తవం ఉండే ఛాన్స్ తక్కువే. ఓకే. ఇదేదో వాంటెడ్గా అమ్మాయి పలానా చోట లీక్ అవుతుంది అనేది తెలిసి ఆ పర్సన్తో మాటలు నడిపించారు. ఉమ్, ఆ పర్సన్కి కూడా చెప్పుండకపోవచ్చు ఉమ్, ఇది రికార్డ్ అవుతోందని. ఊరికనే విషయం తెలుసుకుందామని నువ్వు అడుగు గురువు, నీకైతే చెప్తుంది కదా అని ముందు లోకల్ రిపోర్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంత లోకల్ ఏరియా మీద, ఆ రిలేషన్స్ మీద అక్కడ వాళ్ళే అయి ఉంటారు కదా, అవును. కొంత అవగాహనతో నడిపిన కార్యక్రమం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.